అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్కి స్వాగతం. ముందుగా బాబా యొక్క దివ్య చైతన్యంతో అనుసంధానం అవుదాం. ఆయన పాదాల వద్ద మన తలను ఉంచి ఆశీర్వాదాన్ని కోరుతూ ఈ సెషన్ తననే చెప్పించమని కోరుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి రామ్. ఓం సాయి రామ్. అందరికీ ఫకీర్ సిరీస్లో ఫకీర్ 2 ఆత్మ ప్రయాణం కొనసాగుతోందికి స్వాగతం. గత వారం ఏం తెలుసుకున్నామో ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. అక్కడ స్టెల్లా ప్రశాంతంగా ఉండి తన ఆరాను ప్రశాంతపరుచుకుని తన చనిపోయినటువంటి భర్తతో కనెక్ట్ అవ్వగలుగుతుందన్నమాట. ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వారి యొక్క కర్మ చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ కర్మ ఇంకా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా, అంటే ఎంతో దారుణంగా ఉంటుందన్నమాట. ఆ టైంలో నెగిటివ్గా మారకుండా మళ్ళీ కర్మ పెంచుకోకుండా జాగ్రత్త పడాలన్నమాట. తర్వాత బాబా మనకి చాలా డీటెయిల్డ్గా వివరించారు ఎందుకు కొబ్బరికాయ కొట్టాలి అనే విషయం గురించి. మన మనస్సు, అహంకారం, ఆలోచనలు ఏవి కూడా నిన్ను నన్ను సపరేట్ చేయలేవు భగవంతుడా. అవన్నీ నీ దగ్గరే సమర్పిస్తున్నాను. నా తల పగలగొట్టి, అంటే తలని రిప్రజెంట్ చేసేలాగా మనం టెంకాయని అక్కడ పగలగొట్టి నా తలనే నీకు సమర్పిస్తున్నాము అని చెప్తూ ఉన్నట్టుగా మీనింగ్ అన్నమాట. రుద్ర బాబాని ఒక క్వశ్చన్ అడుగుతాడు. బాబా లైఫ్లో హ్యాపీగా ఉన్నప్పుడు, అంటే తను ఇంకా బ్రతికి ఫిజికల్ లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్, ఈ బ్యాడ్ ఎనర్జీస్ నేను ఎప్పుడు వాటిని ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదు ఎందుకని బాబా అని అడుగుతాడు అనమాట. అప్పుడు బాబా జోక్ చేస్తూ, నువ్వు ఆ లైఫ్లో ఎప్పుడు సంతోషంగా లేవు, నువ్వు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ లైఫ్లోనే కాస్త హ్యాపీగా ఉన్నావు అని. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎర్త్ బౌండ్ సోల్స్ తన కుటుంబ సభ్యుల మీద కానీ, ఆస్తుల మీద కానీ, స్నేహితులంటే కానీ, ఇలాగా వేటి మీదైనా వ్యామోహం ఇంకా పెట్టుకుని ముందుకు వెళ్ళలేకపోయినటువంటి ఆత్మలు ఇక్కడే భూమికి కట్టుబడిపోయి ఉంటాయి. అలాంటివి ఎవరిని బాధిస్తూ ఉంటాయంటే యూజువల్గా లో ఎనర్జీస్తో ఉండేవాళ్ళని, అంటే ఆల్కహాల్ తాగి పడిపోవటము, డిప్రెషన్లో ఎల్లప్పుడూ దుఃఖంలో ఉండటము, ఏదో ఒక బాధపడుతూ ఉన్న వాళ్ళని ఇవి ఎక్కువగా పట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉండడం కానీ, వాళ్ళని చిరాకు పెట్టడం కానీ, ఇబ్బందులు కలిగించడం అనేవి చేస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యాన సాధనలో ఒక గురునామం స్మరిస్తూనో ఫుల్ ఆఫ్ పాజిటివ్నెస్తో హ్యాపీగా మన ఆరా అంతా మంచిగా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితిలో ఏ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి కూడా రాలేదు అనేసి చెప్పారు బాబా. సో మనము ఆ ప్రార్థనలతో, ధ్యానము, వాటితో మన ప్రకంపనలని ఎప్పుడూ పెంచుకోగలగాలన్నమాట. దీన్ని బాబా ఎలా కంపేర్ చేశారంటే, ఒక బల్బుని సాకెట్లో పెట్టినప్పుడు అది వెలిగి దాని నుంచి వచ్చే వెలుగు వల్ల చీకటంతా దూరం అయిపోయినట్టు, ఆ రకంగా మనం కూడా ఫోకస్డ్గా ఆర్ద్రతతో ప్రార్థన కానీ ధ్యానం కానీ చేసినప్పుడు మన ఎనర్జీ విశ్వమయ ప్రాణశక్తితో, అంటే యూనివర్సల్ సాకెట్తో కనెక్ట్ అయిపోయి మనలోకి ఎంతో ప్రాణశక్తి ప్రవహించి మనలో ఉండేటటువంటి అజ్ఞాన అంధకారము దూరం అవుతుంది. అజ్ఞాన అంధకారం అంటే ఏంటి అంటే, ఎప్పుడు అరిషడ్ వర్గాలలో ఉండటం కానీ, ఒకరిని జడ్జి చేయటము, ఒకరి గురించి చెడుగా మాట్లాడటము, దుఃఖంలో ఉండటము, ఇలాంటివన్నీ నెగిటివ్ భావాలు. అవన్నీ ఎందుకు వస్తాయంటే మనలో ఉండే అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం అనే చీకటిని తొలగించాలి అంటే సాధన వల్ల మనలోనికి యూనివర్సల్ ఎనర్జీ అనేది ప్రవహించి అజ్ఞానం అనే చీకటిని దూరం చేస్తుంది అనేసి చెప్తున్నారు బాబా. అంతేకాకుండా అలాగా ఈ అజ్ఞానం మనలో తొలగినప్పుడు మనలో ఉండే శక్తి పైకి ఫ్లో అవుతూ ప్రకృతి శక్తులతో మనం అనుసంధానమై ఈ ప్రకృతిలో ఉన్న రహస్యాలన్నీ కూడా మనకు రివీల్ అవుతాయన్నమాట. అంటే ప్రకృతితో ఎప్పుడు కనెక్షన్లో ఉంటాము. ఆ రహస్యాలన్నీ రివీల్ అవ్వటం అంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి, ఎంతో జ్ఞానం లభిస్తుంది.
ఏ బుక్ అయినా చదివితే అందులో ఉన్న జ్ఞానం ఈజీగా అర్థమైపోతుంది. ఏదన్నా ఒక క్వశ్చన్ వేసుకొని ధ్యానం కానీ లేదా పడుకున్నప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ వేసుకున్న డ్రీమ్లో అయినా మనకి ఒక ఇంట్యూషన్ లాగా కానీ, ఒక కలలాగా కానీ, ఒక మెసేజ్ లాగా కానీ ఏదో రకంగా మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. కానీ ఇవన్నీ జరగాలి అంటే మన ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఫుల్ ఆఫ్ యాక్సెప్టెన్స్లో ఉండాలి, ఆ భగవంతుడికి పూర్తి సమర్పణ భావంతో ఉండాలి. అలా అంగీకరించే స్థితిలో ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది, ఓకే నేను ఏం చెయ్యాలి, ఏం నేర్చుకోవాలి, ఉన్న బాధలన్నిటికీ కష్టాలన్నింటికీ బాధపడకుండా దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, నేను చేయాల్సిన పని ఏంటి, అవన్నీ కూడా సరిచూసుకునే జ్ఞానం అనేది వస్తుందన్నమాట. అంధకారం తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలి, సరైన క్రమశిక్షణతో ఉండాలి. మన లోపల బయట అంతా కూడా మన ప్రవర్తన మంచిగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి, ఆత్మపరంగా అనే కోరిక ఉండాలి, ధ్యానం చేయాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ పాజిటివ్నెస్తో ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడు మనలోనికి ఎనర్జీ ఫ్లో అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. మనం ఎప్పటికప్పుడు కూడా మన ప్రవర్తనని చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉన్నామా, ఒక సంవత్సరం ముందుకి మనకి ఇప్పటికే ఏమైనా తేడా ఉందా, మనం తెలుసుకుంటూ ఉన్నదాన్ని ఎంత అమలులో పెడుతూ ఉన్నాము, మనం ఎంత పాజిటివ్నెస్లోకి వచ్చాము. ఎప్పుడు కూడా ఈ రోజు కంటే రేపు మెరుగ్గా ఉండాలి, నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండాలి, మనం ముందుకే వెళ్ళాలన్నమాట. అప్పుడే మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళినట్టు. ఇంకేం చెప్పారు బాబా, నేను ఇవన్నీ చేస్తున్నాను, మంచిగా సాధన చేస్తున్నా, చక్కగా ధ్యానం చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, కాబట్టి ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోవాలి. అంటే నాకు ఆర్థిక సమస్య ఉంది అంటే వెంటనే తొలగిపోయి నాకు $1 మిలియన్ లాటరీ తగలాలి, లేదా నా అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోవాలి, సిద్ధులు ప్రాప్తించాలి అంటే ఫిజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ మనకి ఏదైనా కావాలి అనే ఉద్దేశంతో ఏదో కావాలనే ఆశించి మనం ఈ సాధనలన్నీ చేయకూడదనమాట. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మీ సమస్యలు ఏవి కూడా మీరు ఈ సాధన చేయటం వల్ల దూరం అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయొద్దండి అంటున్నారు బాబా. మీరు ఇలా సాధనలు చేస్తూ ఉన్నప్పుడు మెయిన్ ఏం జరుగుతుందంటే మీకు వచ్చిన సమస్యలను కష్టాలని తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తి, బలం, జ్ఞానం మనలో డెవలప్ అవుతాయన్నమాట. అంటే మానసికంగా మనం స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం అనేది వచ్చిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది, ఓకే ఇవన్నీ కూడా నేను పూర్వజన్మలో, ఈ జన్మలో నేనేం చేసి ఉండకపోవచ్చు, కానీ గత జన్మల్లో నేను ఏదో తప్పులు చేసి ఉన్నాను, ఆ దాని ప్రారబ్ధ కర్మ ఫలితంగానే ఇప్పుడు నేను ఈ బాధలన్నీ అనుభవిస్తూ ఉన్నాను. ఇది ఈ జన్మకు సంబంధించినది మాత్రమే కాదు, ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకుంటూ ఉన్నది అనేది ఆ జ్ఞానం మనలోకి వస్తుందన్నమాట. అప్పుడు ఓకే నేను ఇప్పుడు నేర్చుకోవాల్సిన టైం వచ్చింది, నేను అప్పుడు ఏది నేర్చుకోలేకపోయానో ఆ జన్మలో ఇప్పుడు నేర్చుకోవాల్సిన టైం వచ్చింది, అందుకే నాకు ఈ సిచ్యుయేషన్ అనేది వచ్చింది అనేది అంగీకరించి నేర్చుకోవాల్సింది నేర్చుకుని మనం చేయగలిగిన ప్రయత్నం మనం చేసి మిగతాది మన గురువుకు దైవానికో వదిలేయాలన్నమాట. ఈ వారం బాబా ఇంకా మనకి ఏం చెప్పబోతున్నారు, ఇందులోనే చాలా డీప్గా వెళ్ళబోతూ ఉన్నారు బాబా. మనం ఫేస్ చేస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రస్తావించి అవి ఎందుకు, మనం ఎలా ఉండాలి, ఎలా తీసుకుంటే మనం భగవంతుడికి దగ్గర అవుతాము అనే విషయాలు చాలా చక్కగా అద్భుతంగా బాబా చెప్పబోతూ ఉన్నారు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీ కష్టాలు దూరం కావాలని అడగకూడదని గుర్తుంచుకోండి. మీ విధిలో ఏమి ఉన్నా సానుకూల సమర్పణ, ధైర్యం మరియు సంతోషంతో నిర్వహించడానికి మరియు అంగీకరించటానికి మీకు బలం, జ్ఞానం, ప్రశాంతత మరియు ఆనందం ఇవ్వాలని ప్రార్థించండి. అదే మీరు అడగవలసినవన్నీ. ఇందాక మనం అదే చెప్పుకున్నాం, మనకు కష్టాలు రాకూడదని ఎప్పుడు అడగకూడదు. వచ్చిన కష్టాన్ని ధైర్యంగా ఫేస్ చేయగలిగే ఆ శక్తిని ఇవ్వమని ఆ భగవంతుడిని మనం అడగాలన్నమాట. సరైన విషయం కోసం ప్రార్థించాలి. ఇప్పుడు అది ఎలాగంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారంటే బాబా, వైద్యుని దగ్గరకు వెళ్ళి పురుగుల మందు అడుగుతామా, నేను చనిపోవాలి నాకు పురుగుల మందు కావాలని అడుగుతామా? లేదు. మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళి
మందు అడుగుతాం. అలాగే మనం సరైన విషయం కోసమే ప్రార్థించాలన్నమాట. మీ అనారోగ్యం దీర్ఘకాలికంగా ఉండవచ్చు. కాబట్టి నయం చేయటం కోసం వైద్యుణ్ణి వేధించవద్దు. నరాలను శాంతింపచేయటానికి ఉపశమనం లేదా మందు కోసం అడగండి. నయమవటానికి 10 నెలల మందు అవసరమైతే మీకు బాధ కలగాల్సి వచ్చినా కూడా మీకు మందు ఇవ్వబడుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెంటనే పోతాయి. ఇప్పుడు మనకి ఏదో చేయి కోసుకునో లేకపోతే ఏదో చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఓ 2 రోజుల్లో వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఒక లెగ్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అది టైం పడుతుంది. ఆ బోన్ అనేది అతుక్కోవాలి అంటే కొన్ని నెలల సమయం పడుతుంది. నువ్వు అన్ని నెలలు కాస్త ఓపిగ్గా వేచి ఉండాలి. కానీ నీకు నొప్పి తగ్గడం కోసమని ఏదో ఒక మందు ఇస్తారు, ఒక కట్టు ఏదో కడతారు, నువ్వు కాస్త మూవ్ అవ్వటానికి, లేదా కర్రల సహాయంతో కానీ వాకర్ సహాయంతో కానీ, అంటే ఇవన్నీ ఉపశమనానికి మనకు మందు ఏదో ఒకటి ఇవ్వబడుతుంది అనమాట. కానీ మనం అంతసేపు గోత్రు అయితేనే మనకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది అంటే మనం అన్ని రోజులు కాస్త కష్టపడాల్సిందే. ఏ చికిత్స లేకపోతే ఇప్పుడు క్యాన్సర్ ఉంది, ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది, ఇంకా చనిపోవాల్సిందే అనే స్థితి ఉందనుకోండి, జస్ట్ నొప్పిని తగ్గించడానికి మందు ఇవ్వబడుతుంది అంతే. దానికి ఏ సొల్యూషను ఉండదన్నమాట. నువ్వు ఇంకా దానిని గోత్రు అవ్వాల్సిందే. కానీ మన విశ్వం అనే మందుల షాప్లో మీకు ఏది ఇస్తే దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. మనకి ఏ సమస్య వచ్చినా కూడా, ఎంతటి సమస్యలో ఉన్నా కూడా, నాకు ఇది కావాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ వచ్చినది ప్రశాంతంగా స్వీకరించడం నేర్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఒక లాంగ్ టర్మ్ సమస్య ఏదైనా ఉండొచ్చు, లేదా ఒక ఆర్థిక సమస్యలో మనం బాగా ఇరుక్కుని ఉండిండొచ్చు. ఆ టైంలో అలాగే వదిలేయడు పరమాత్ముడు, ఏదో ఒక సాయం అందిస్తూనే ఉంటాడు. ఒకేసారి సమస్య పరిష్కరించడం అవ్వకపోవచ్చు, ఎందుకంటే అది మనం అనుభవించాల్సి ఉండొచ్చు. ఆ సమస్య ఎంతకాలం నడవాలో అంతకాలం నడుస్తుంది. కానీ ఇన్ ద మీన్ టైం మీకు ఏదో ఒక సాయం అందుతూనే ఉంటుంది. లేదా ఏదో ఒక వ్యక్తి తారసపడవచ్చు, లేదా ఒక మంచి మాట చెప్పి మిమ్మల్ని స్వాంతనపరిచే వ్యక్తి మీకు ఎదురుపడవచ్చు. ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక సాయం అనేది అందుతూనే ఉంటుందన్నమాట. మనం కాస్త ఓపెన్ మైండెడ్గా ఉంటే మనకి ఏదో ఒక మందు అనేది ఇవ్వబడుతుంది, అంటే ఏదో ఒక సహాయం అనేది అందుతుందన్నమాట. కానీ మనం ఎలా ఉండాలి, ఇది కావాలి, నాకు ఇదే కావాలి అన్నట్టుగా అడగకూడదు. అదే చెప్తూ ఉన్నారనమాట. మీకు ఆ విశ్వ కౌంటర్పై ఏది ఇవ్వబడితే అదే మీకు అన్ని విధాల కరెక్ట్ అయిన మందు. కాబట్టి అద్భుతాలు జరగాలని అడగవద్దు. మనకి ఏదో ఇప్పటికిప్పుడు మిరాకిల్ జరిగిపోయి మన సమస్యలోంచి మనం వెంటనే బయటపడిపోవాలి, మన అనారోగ్యంలోంచి కానీ, మన ఆర్థిక సమస్యలోంచి కానీ, కుటుంబ సమస్యలోంచి కానీ అని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదనమాట. మనం స్లో అండ్ స్టడీగా తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, అంగీకార స్థితిలో ఉండాలి. అప్పుడే మనకు ఆ పరమాత్ముడు ఏ హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనేది మనం గమనించి స్వీకరించగలుగుతామన్నమాట. ఇప్పుడు ఆకలితో ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ రోజు అతనికి ఫుడ్ లభించే ఛాన్సే లేదు, డబ్బు లేదు కొనుక్కోవడానికి ఫుడ్. అప్పుడు ఏం జరుగుతుంది, ఎవరో వచ్చి ఏదైనా గుడి నుంచి ప్రసాదం తీసుకుని ఆయన చేతిలో పెట్టడమో, లేదా ఇంత మజ్జిగ తీసుకొచ్చి ఇవ్వడమో జరిగినప్పుడు, ఓ ఈరోజు నాకు భగవంతుడు పంపించిన మహాప్రసాదం ఇది, నాకు దీనితో ఈరోజు గడిచిపోతుంది అని కృతజ్ఞతతో మనము దాన్ని స్వీకరించాలన్నమాట. అలాగా మనకి ఎప్పుడు ఏది అవసరమో అది వస్తుంది, కానీ కాస్త పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. మనకి ఏదో ఒక రూపంలో హెల్ప్ అనేది దొరికేలా చేస్తారు మాస్టర్స్. మన పక్కనే ఉండి మనకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. మనమే వాటిని యాక్సెప్ట్ చెయ్యము కొన్నిసార్లు. నాకు ఇలాగే కావాలి, నాకు ఇది వద్దు అన్నట్టుగా మనము కొన్ని స్వీకరించమన్నమాట. అంగీకరించే స్థితిలో ఉంటే మీకు గురువు, విశ్వము ఎప్పుడూ సహాయం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటాయన్నమాట. ఓన్లీ థింగ్ మనకి కృతజ్ఞత అనేది ఉండాలి. నాకు ఈరోజు ఇది దొరికింది అని ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకునే స్థితిలో మనం ఉండాలన్నమాట. మనకు ఏది కావాలో అనేది కాకుండా మనకు ఏది ఇవ్వబడుతుందో అదే కరెక్ట్ అయిన మందు అనేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనము భగవంతుడిని బాబా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని
అడుగుతాము. కానీ భగవంతుడు ఏమనుకుంటాడు, అయ్యో వీడు ఏంటి, నేను చాలా ఇద్దాము అనుకుంటే వీడు ఇంత చిన్నది కొంచెమే అడుగుతూ ఉన్నాడు, సరే వాడు అడిగినది వాడికి ఇద్దాము అన్నట్టుగా ఉంటుందన్నమాట భగవంతుడు. సో మనము అడగాల్సిన అవసరం లేదు. మనకి ఏం కావాలో ఆ భగవంతుడికి, ఆ విశ్వానికి తెలుసు. మనకి ఏం కావాలో అది సరైన సమయానికి అందిస్తుంది. మనం అడిగినప్పుడు అది ఆ కొంచెమే వస్తుంది. అంటే మనం గిరి గీసుకుని ఒక చట్రంలో ఉన్నామన్నమాట. మనకు అంతే వస్తుంది. మనం ఆ లైన్ దాటి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు ఈ అనంతమైన విశ్వం, ఆ అబండెన్స్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతామన్నమాట. మీకు మీరే దేనినైనా ప్రశాంతంగా, ఆనందంగా, ధైర్యంగా యాక్సెప్ట్ చేసే అద్భుతంగా మారండి. అంటే మీరు అద్భుతాల కోసం అడగొద్దు, నాకు ఏదో మిరాకిల్ జరగాలని అడగొద్దు. మీరే ఒక అద్భుతంగా మారండి. ఎలాగ మారాలి మనమే ఒక అద్భుతంగా? మనం ఎప్పుడైతే ప్రశాంతంగా, ఆనందంగా, ధైర్యంగా ఉండి ఏదైనా స్వీకరించే స్థితిలో ఉంటామో అప్పుడు మనకు మనమే ఒక అద్భుతంలా తయారవుతాము అంటున్నారు బాబా. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి కర్మ అనే ఊబిలో ఉన్నప్పుడు పోరాడటం మరియు స్ట్రగుల్ అవ్వటం ద్వారా, అల్లకల్లోలం సృష్టించడం ద్వారా, అంటే గందరగోళం చేయటం ద్వారా మీరు ఇంకా వేగంగా లోపలికి మునిగిపోతారు. మరియు మీరు బయటకు వచ్చే మార్గం ఉన్నా అది మీకు కనిపించదు. ఇక్కడ మన వెనక ఊబిలో ఒక వ్యక్తి మునిగిపోతూ సాయం కావాలని అడుగుతూ ఉన్నట్టుగా పిక్చర్ బ్యాక్గ్రౌండ్లో పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు మనకు బాబా చెప్పేది దానికి సరిపోతుందన్నమాట. కర్మ అనే ఊబిలో ఉన్నప్పుడు మనము విపరీతమైన కష్టాల్లో, ఇంకా అది మరణం దగ్గరికి వచ్చిండొచ్చు, లేదా ఐసీయూలో ఉండొచ్చు, ఏదైనా చాలా తీవ్రమైన అనారోగ్యం ఉండిండొచ్చు. అలాగా ఏవైనా తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు, అంటే మనం కర్మ ఊబిలో చిక్కుకుని పోయి ఉన్నాం. ఒకేసారి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. ఆ ఊబిలో చిక్కుకుని పోతూ ఉన్నాం అన్నమాట. అక్కడ పోరాడటం, స్ట్రగుల్ అవ్వటం ద్వారా ఇంకా లోపలికి వేగంగా మునిగిపోతారు. మనం నిజంగా ఊబే తీసుకోండి, ఊబిలోకి వెళ్ళారనుకోండి, అయ్యో నేను మునిగిపోతున్నానని కంగారు పడి గోల చేసి ఇంకా పైకి ఇలాగ రావాలని ప్రయత్నం చేసే కొద్దీ ఇంకా ఫాస్ట్గా లోపలికి లాగేస్తుంది అనమాట ఊబి. అదే కాస్త కామ్ డౌన్ అయ్యారనుకోండి, అట్లీస్ట్ స్లోగా మనం ఊబిలో కూరుకుపోతాం. అలాగే ఇక్కడ మనకి ఊబి లాంటి ఈ కష్టాలన్నీ ఎదురైనప్పుడు కూడా మనము పోరాడము, స్ట్రగుల్ అవ్వటం ద్వారా, అంటే అయ్యో నాకెందుకు వచ్చింది, నాకు ఇలా జరగాల్సింది కాదు, నేను ఇన్ని పూజలు చేస్తానే, ఇన్ని వ్రతాలు చేస్తానే, నాకెందుకు వచ్చింది, నేను ఇది యాక్సెప్ట్ చెయ్యలేను, లేదా దుఃఖంతో ఎందుకు ఇన్ని బాధలు ఇస్తున్నాడు దేవుడు అని ఆ నిత్యం ఆ దుఃఖంలో ఉండడం, అలాగ ఫైట్ చేస్తూ స్ట్రగుల్ అవుతూ ఉంటే మీరు ఇంకా లోపలికి వెళ్ళిపోతారంటే అలాంటి భావాలతో ఉన్నప్పుడు మనము ఉన్న కష్టాలు ఇంకా మనకి చాలా బ్యాడ్గా అనిపిస్తాయి అన్నమాట. మనము పచ్చకళ్ళద్దాలు పెట్టుకుంటే అంతా పచ్చగానే కనిపిస్తుంది. అలాగే ఆందోళనతో ఉన్నప్పుడు మనసు మనకి చుట్టూ పరిస్థితులన్నీ కూడా కష్టంగానే కనపడతాయి అన్నమాట. అదే కాస్త కామ్ డౌన్ అయ్యి ప్రశాంత చిత్తంతో కొంచెం స్లో డౌన్ అయ్యి ఆలోచించినప్పుడు మనకు ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. ఆందోళనతో ఉంటే మార్గం ఏదైనా ఉన్నా కూడా మీకు కనిపించదు అంటున్నారు బాబా. ఒకవేళ ఈ డోర్ మూసుకుపోయి ఉండొచ్చు, మనకు ఈ డోర్ మూసుకుపోయినా ఇంకొక డోర్ ఏదైనా ఓపెన్ అవ్వచ్చు, మనకి ఇంకో అవకాశం రావచ్చు. ఈరోజు జాబ్ పోయినా ఇంకొక కంపెనీ వాళ్ళు మనల్ని కావాలనుకుంటూ ఉండొచ్చు. మనము అయ్యో ఇది పోయిందే అని ఇక్కడే దుఃఖంలో ఉన్నామనుకోండి, ఆ వచ్చే ఛాన్స్ కూడా మనం చూసుకోమన్నమాట. నకారాత్మక భావనలు ఎప్పుడైతే ఉంటాయో మనలో, మనకి మార్గం ఉన్నా కూడా కనిపించదన్నమాట, మనం చూడలేకపోతాం దాన్ని. అందుకే చెప్తున్నారు బాబా, కర్మ ఊబిని, అంటే మన ఇంటెన్స్ సిచ్యుయేషన్స్ ఏవైనా సరే వాటిని ప్రశాంతంగా హ్యాండిల్ చేయవచ్చు. పోరాడటం, చిరాకు పడటం వల్ల, కోపం వల్ల మీరు మరింత వేదనతో వేగంగా లోపలికి కూరుకుపోతారు. ప్రశాంతత ద్వారా పరిష్కారం దొరకొచ్చు. మీరు అంత వేగంగా మునిగిపోకుండా ఉండొచ్చు. మీరు ఇంకా లోపలికి వెళ్ళకుండా ఉండొచ్చు. మెల్లమెల్లగా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అంత చక్కగా మనం దాని నుంచి బయటపడే అవకాశం అనేది, పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ప్రారబ్ధ కర్మ ద్వారా అనుభవించాల్సింది కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే నిత్య జీవితంలో మనం ప్రతి సిచ్యుయేషన్ని
ప్రశాంతంగా హ్యాండిల్ చేయడం నేర్చుకున్నామనుకోండి, ఎప్పుడైనా ఇలాంటి ఇంటెన్స్ సిచ్యుయేషన్స్ వచ్చినా కూడా మనం వాటిని ప్రశాంతంగా ఎదుర్కోగలిగే స్థైర్యం అనేది మనలో పెరుగుతుందన్నమాట. ఊబిలో గింజుకున్నామనుకోండి త్వరగా లోపలికి వెళ్ళిపోతాం. అదే ప్రశాంతంగా ఉంటే కాసేపు ఉంటే స్లోగా వెళ్తాం, కాస్త టైం దొరుకుతుంది. ఆ లోపు దాని నుంచి బయటపడేకి ఏదో ఒక అవకాశం దొరకొచ్చు. అలాగే మనకున్న ప్రాబ్లమ్స్లో కూడా దాన్ని ప్రశాంతంగా ఆలోచించినప్పుడు మనకి ఏదో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందన్నమాట. ఎవరైనా ప్రక్క నుంచి వెళ్తూ మీకు సహాయం చేయొచ్చు. ఒకవేళ మీ కర్మానుసారం పరిష్కారం లభించకపోయినా మరియు మీరు లోపలికి కూరుకుపోవాల్సి వచ్చినా, ఊబిచే చుట్టి వేయాల్సి వచ్చినా, నన్ను నమ్మండి, ప్రార్థనలు మరియు ప్రశాంత చిత్తం, కామ్నెస్ మరియు పాజిటివ్ సరెండరెన్స్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి అసౌకర్యాన్ని కూడా అనుభవించరు. ఇప్పుడు సడన్గా ఏదైనా పరిస్థితి రావచ్చు. అంటే ఊబిలాంటి సిచ్యుయేషన్స్, ఏదో బిజినెస్ పార్ట్నర్ మోసం చేసేసి వెళ్ళిపోయాడే అనుకోండి, లేదా స్టాక్స్లో పెట్టుంటారు, స్టాక్స్ ఈ మధ్యలో డౌన్ అవుతున్నాయి చూస్తున్నారు కదా, అలాగా ఎంతోమంది డబ్బులు నష్టపోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే ఈరోజు కోటీశ్వరుడుగా ఉండి రేపటికి పాపర్గా తయారైపోయిన వ్యక్తి ఆ పరిస్థితిని తట్టుకోలేకపోవచ్చు. అలా తట్టుకోలేక చాలామంది ఏం చేస్తారంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేసే మనోధైర్యం అనేది ఉండదు. అలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే ఆందోళన చెందొద్దు, జస్ట్ స్టే కామ్. మనము సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూసినట్టయితే అల్లు అర్జున్ది, అందులో కూడా ఇంటి ఆ యజమాని చనిపోయిన వెంటనే ఫ్యామిలీ రోడ్డున పడిపోతుంది. వాళ్ళ పరిస్థితి గందరగోళం అయిపోతుంది, అసలు ఏం చేయాలో తెలియదు. కానీ వాళ్ళు అట్లాంటి సిచ్యుయేషన్లో కూడా ఏడుస్తూ కూర్చోకుండా కామ్ డౌన్ అయ్యి, ఓకే ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు మనం ప్రస్తుతం అట్లీస్ట్ మనకు రోజు గడవాలి, నెల గడవాలి అంటే ఏం చెయ్యాలి అని, సరే అంతవరకు ఎంజాయ్మెంట్లో ఉన్న కొడుకు కూడా చక్కగా జాబ్ ట్రయల్స్కి వెళ్ళటము, చూసుకోవటము, ఒక ఆప్షన్ వెతుక్కోవడం అనేది చేస్తాడు. అలాగా ప్రశాంతంగా వాళ్ళు ఉన్న పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధమైనప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మెల్లగా పరిస్థితులు చేంజ్ అవుతాయి అన్నమాట. సేమ్ అలాగే మనకు కూడా బాబా అదే చెప్తున్నారు, మీరు కంగారు పడిపోకుండా మీరు అప్పుడు ఏం చేయాలో, అప్పుడు కర్తవ్యం ఏంటి అనేది ఆలోచించి ఆ పరిస్థితికి తగ్గట్టుగా మీరు రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అయిపోయి బాధపడకూడదు అనమాట. అప్పుడు ఏం చేయాలో చూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది, ఎవరో ఒకరు హెల్ప్ చేయవచ్చు. ఎంత ఊబిలో కూరుకుపోతున్నా ఎవరో వచ్చి లాగొచ్చు, మన గురువే వచ్చి మనల్ని రక్షించవచ్చు. కానీ ఎంత చేసినా ఎలా అలాగ ఉన్నా కూడా మీ సమస్య పరిష్కారం అవ్వలేదు అంటే మీరు ఇంకా లోపలికి కూరుకుపోవాల్సి వస్తే, ఒకవేళ కర్మానుసారం పరిష్కారం లభించక మీరు ఊబిలో చుట్టి వేయబడాల్సి వచ్చినా కూడా, ఒకవేళ ఊబిలోకి ఇంకా మునిగిపోయి ఇరుక్కుపోవాల్సి వచ్చినా, మీ ప్రాణాలు వదలాల్సి వచ్చినా కూడా మీరు నమ్మండి, ప్రార్థనలు, ప్రశాంత చిత్తము, సమర్పణా భావంతో ఉన్నప్పుడు మీరు అది ఏ అసౌకర్యాన్ని అనుభవించరు. అంటే అలాంటి పరిస్థితిలో కూడా మీకు అది కష్టం అనిపించదనమాట. మీరు దాన్ని ఈజీగా తీసుకోగలిగే మనస్థైర్యం అనేది ఉంటుంది. ఏం చేయాలి మనము? పాజిటివ్ సరెండరెన్స్లో భగవంతుడికి సమర్పణాభావంతో అంతా ఆయన మీదే వదిలేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రార్థించాలి. ఇప్పుడు మరణించాల్సిన సమయమే వచ్చిందనుకోండి, ఒకవేళ ఇంకా క్యాన్సర్ ఉంది, మీకు ఇంకా ట్రీట్మెంట్ లేదు, ఇంకా ఒక 1 మంత్లోనో 2 మంత్స్లోనో మీరు చనిపోవాల్సిందే, తప్పదు అన్నారనుకోండి. ఇంకా తప్పదు అన్నప్పుడు మన కర్మ ప్రకారం దాన్ని ఇంకా అనుభవించాల్సిందే, దానికి ఇంకా సొల్యూషన్ లేదు అన్నప్పుడు ఏం చేయాలి? సరే, ఈ మిగిలిన సమయాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి? దైవనామ స్మరణలో గడపాలా, అందరితో ప్రేమగా మంచిగా మాట్లాడుతూ మనకు ఆల్రెడీ ఉన్న బాకీలన్నీ, అంటే ఎవరెవరితో మనం ఏ తప్పుగా ప్రవర్తించామో వాళ్ళకి క్షమాపణలు చెప్పుకోవడం, కానీ మనం ఏవేవి ఫిక్స్ చేసుకోవాలో మిగిలిన ఆ కొద్ది టైంలో కూడా మనం దాన్ని పాజిటివ్గా యూస్ చేసుకోగలిగేలాగా మనం తయారు కావాలి. అలా ఎప్పుడవుతాము? అయ్యో నేను చనిపోతున్నాను అని ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆ క్యాన్సర్ ఇంకా కాస్త ముందే చంపేస్తుంది.
అలా కాకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఆ డాక్టర్ చెప్పిన ఆ 2 మంత్స్ టైం అయినా నీకు ఒక టైం అనేది దొరికి వేరే విషయాలు సార్ట్ అవుట్ చేసుకోవటానికి టైం దొరుకుతుంది. అలాగా మనం ఎప్పుడు ప్రశాంతంగానే పరిస్థితులు డీల్ చేయడం అనేది మనం అలవాటు చేసుకున్నామంటే మనం కష్టం అనుభవించాల్సి వచ్చినా కూడా అది మనకు అసౌకర్యం అనిపించదన్నమాట. దాన్ని కూడా స్వీకరిస్తూ వెళ్ళిపోతాం. మీరు మీ లోపల మాతృభూమి కౌగిలిని స్వాగతించే స్థాయికి చేరుకుంటారు. అంటే ఊబిలో మునిగిపోయినా సరే నేను ఆ భూమాత ఒడిలోకి వెళ్ళిపోతున్నాను అంతే. నాలోని ప్రశాంతత దాన్ని కూడా ఈజీగా ఆలింగనం చేసుకోగలుగుతోంది ఆ పరిస్థితిని కూడా అన్నట్టుగా మనం తయారవుతామన్నమాట. 10కి 9 సార్లు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు ఊబిలో నుంచి రక్షించబడతారు. స్థిరమైన అంటే ఊబిలో నుంచి ఒక గట్టు మీదకి తీసుకొని రాబడతారు. నేను చెబుతున్నాను, ఒకవేళ మునిగిపోవలసి వచ్చినా మీ గురువు గర్వపడేలా సంతోషించేలా ఆ పరిస్థితిని ఎదుర్కో. ఇది మనం హైలైట్ చేసుకుని ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. ఒకవేళ మునిగిపోవలసి వచ్చినా మీ గురువు గర్వపడేలా సంతోషించేలా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి. గురువు గర్వపడేది ఎప్పుడు మరి? మనము ప్రశాంతంగా దాన్ని ఎదుర్కోవడం నేర్చుకున్నప్పుడు. చాలా వరకు బాబా ఏం చెప్తున్నారు, 10లో 9 సార్లు పరిష్కారం అనేది నీకు వస్తుంది. మీరు రక్షించబడతారు. మీరు ఎప్పుడూ రక్షించబడరు అనే పరిస్థితి రాదు. చాలా వరకు మీరు ఆ కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఊబిలో నుంచి స్థిరమైన నేల మీదకి రాగలుగుతారు. ఒకవేళ మునిగిపోవాల్సి వచ్చినా కూడా మనము గురువు హ్యాపీ అయ్యేలాగానే, అంటే ఆ భగవంతుడు ఎలా చెప్పాడో దాన్ని అలాగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి. అప్పుడు మాత్రమే మీరు గర్వంగా చెప్పగలరు, నాకు నా గురువు అంటే ఎంతో ప్రేమ. నా గురువు తప్ప నాకు వేరేది ముఖ్యం కాదు. ఆయన సంతోషంగా ఉండి నన్ను చూసి గర్వపడితే నాకు అదే చాలు. అదే గురువు వినాలి అనుకునేది. మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా చాలా వరకు మనం ఏం చేస్తాం, భగవంతుడికి చెప్పుకుంటాం. ఆయనతో కాస్త అనుసంధానం అనేది మనకు ఉంటుంది. ప్రతిదీ ఆయనకు చెప్పుకొని మనం ఆ బాధని, మనలోని బాధని బయటకు పంపించేయగలుగుతాం. కాస్తైనా ప్రశాంతత అనేది పొందుతాము. ఆయనని మనము ఒక తండ్రిలా భావించి మన హయ్యర్ పవర్ ఒకటి ఉంది అని ఎప్పుడైతే మనం అన్నీ ఆయనతో షేర్ చేసుకుంటామో అవన్నీ ఫైన్. కానీ బాబా మనకు లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఏం చెప్పారు, కష్టాలు పోవాలంటే 108 కొబ్బరికాయలు కొడతాను, ఒక జరీ శాలువా ఇస్తానో అలాంటివి చెయ్యకూడదు. అలాంటివి ఏమవుతుందంటే మనం బ్రైబ్ చేసినట్టే, లంచం ఇచ్చినట్టే అనమాట. ఇప్పుడు మన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఇది కావాలి, నువ్వు ఇది ఇస్తానంటే నేను ఇది చేస్తాను అని మనం బిజినెస్ డీల్ మాట్లాడుకోవట్లేదు కదా. ఆ భగవంతుడితో కూడా అంతే అనమాట. ఆయన చాలా బ్యాడ్ బిజినెస్ మ్యాన్. ఆయనకు బిజినెస్ చేయటం రాదు. ఆయనకి కేవలం ప్రేమను పంచడం మాత్రమే వస్తుంది. సో మనం ఆ తండ్రికి చెప్పుకోవడం వరకు ఓకే, నా కష్టం తీసేయి, నేను ఇది సమర్పిస్తాను నీకు, జరీ శాలువా ఇస్తాను అనటం కాకుండా మనం ఏమడగాలి, నాకు తెలుసు నేనేదో తప్పు చేశాను పరమాత్మ, నేను కర్మ ఊబిలో చిక్కుకున్నాను, నేను తప్పులు చేసిన దానికి ఇప్పుడు నేను తెలుసుకోవాలని నాకు ఈ ప్రాబ్లమ్స్ నువ్వు ఇచ్చావు, ఇది నాకు శిక్ష కాదు శిక్షణ, దీని నుంచి నేను నేర్చుకుంటూ ఉన్నాను, నేను చేసిన తప్పులను నేను అంగీకరిస్తున్నాను, కాబట్టి నన్ను ఈ టన్నెల్లోంచి, ఈ కష్టకాలంలో నుంచి దాటుకోవడానికి నాకు కావలసిన ఎనర్జీనివ్వు, ధైర్యాన్నివ్వు, బలాన్నివ్వు, జ్ఞానాన్నివ్వు అని మనం కోరుకుని అక్కడ మనకు లభించినది స్వీకరిస్తూ వెళ్ళినప్పుడు అప్పుడు గురువు మనల్ని చూసి గర్వపడతాడంటే మనం బెంబేలెత్తిపోకుండా ఆ పరిస్థితిని, ఆ భగవంతుణ్ణి శక్తినివ్వమని అడుగుతున్నాం. ఎప్పుడైతే మన ఆలోచనలు నెగిటివ్గా లేకుండా, ఎవరిని నిందించకుండా, ఓ నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇతని వల్లే అయ్యింది, అలాగా నిందించకుండా దుఃఖంలో మునిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనమే ఇంకా ఒక దుఃఖానికి స్వరూపంగా మారిపోకుండా ఉన్నప్పుడే బాబా అప్పుడు నిన్ను చూసి గర్వపడుతున్నాను రా అనేసి అంటారనమాట. మన ఆలోచన
అలా ఉండాలి. ఎలా ఉండాలి? నిన్ను సంతోషపెట్టడమే నాకు ఇంపార్టెంట్. నాకు ఇంకా వేరే ఏది ముఖ్యం కాదు. నేను ఇలా డీలా పడిపోను, ఇలాగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోను అని పాజిటివ్‌నెస్‌తో ఉండి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నట్టుగా మన సమస్యని స్వీకరించగలగాలన్నమాట. మనము వెయిట్ తగ్గాలి, బాడీ ఫ్యాట్ కరిగించుకోవాలి అనేసి జిమ్‌లకెళ్ళి చాలా కష్టపడతాము. ఎగ్జామ్‌లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే చాలా కష్టపడి నిద్రపోకుండా రాత్రింబవళ్ళు మేలుకొని చదువుతాము. అలా చేస్తేనే మనకు అక్కడ మంచి మార్కులతో పాస్ అవ్వడం గానీ, మనం అనుకున్న వెయిట్ పొందడం గానీ జరుగుతుంది. అంటే ఆ కష్టాన్ని గో త్రూ అవుతున్నాం సంతోషంగా. అలాంటి విషయాలకు మనం సంతోషంగా ఎలా గో త్రూ అయితున్నామో, అలాగే ఏ పరిస్థితినైనా కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని దాన్ని సాధించటానికి, దానిలో నుంచి బయటపడటానికి మనము ట్రై చేయాలి అన్నమాట. అప్పుడు ఆ భగవంతుడు సంతోషపడతాడు. ఇద్దిరా వీడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, వీడు నెగిటివ్‌గా మారిపోకుండా, ఎవరిని నిందించకుండా మంచి మార్గంలో ఉన్నాడని హ్యాపీ అవుతాడనమాట భగవంతుడు. అందరూ తమ అదృష్టాలను మరియు గ్రహస్థానాలను మార్చుకోవాలని కోరుకుంటారు. తమ బాధను మరియు అసౌకర్యాన్ని తగ్గించటానికి ప్రార్థనలు చేస్తారు. మనం చాలా వరకు ఇంకా కష్టాలు ఎక్కువగా వస్తున్నాయంటే వెంటనే చేసేదేంటి? ఏ జ్యోతిష్కుడి దగ్గరకో వెళ్ళి నా గ్రహస్థానాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అవి మారిపోవాలి, వెంటనే నా పరిస్థితి మళ్ళీ మంచిగా అయిపోవాలి, కాబట్టి దానికి అవసరమైన ఏ హోమము చేయాలో, ఏ శాంతి చేయాలో చెప్పండి, లేదా ఏదైనా రత్నం ధరించాలా, ఏ ఉంగరం ధరిస్తే నా పరిస్థితి బాగుపడుతుంది అనేసి ముందుగా మనం ఫస్ట్ ట్రై చేసేదేంటి? గ్రహస్థానాలను మార్చుకోవాలని చూస్తాము, లేదా మన జాతకంలో శని ఉందా అనేది గమనించుకుంటాము ఫస్ట్. సో అవన్నీ మామూలుగా ఈ గ్రహాలు మన మీద ఏదో పగబట్టి మనకు కష్టాలని ఎప్పుడూ ఇవ్వవు అనేసి చెప్తారనమాట గురువులు. మనం చేసుకున్న కర్మని అనుభవింప చెయ్యటానికి అవి ప్రత్యేక స్థానంలోనికి వచ్చినప్పుడు వాటి ఫలితాలను చూపిస్తాయన్నమాట. అంటే మన కర్మనే మనతో అనుభవింప చేస్తున్నాయి, అంతే తప్ప మనకి అవేవో కొత్త కష్టాలని ఆ గ్రహాలు ఇవ్వటం లేదు. మనం ఆ కష్టాలు వచ్చినప్పుడైనా ఆ భగవంతుణ్ణి పట్టుకుని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి మనల్ని అలాగ ప్రిపేర్ చేస్తాయన్నమాట. కానీ బాబా ఏమంటున్నారు, చాలామంది అలా వెళ్తారు, ప్రార్థనలు చేసుకుంటారు, అది సాధారణమే మరియు అర్థం చేసుకోగలదే, అంటే కష్టాలు తట్టుకోలేనప్పుడు. కానీ ఎవరైతే గురువు యొక్క నిజమైన బిడ్డ, నిజమైన భక్తుడు అయి ఉంటారో వాళ్ళు ఎలాగా ఆలోచిస్తారు, దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు? బ్రింగ్ ఇట్ ఆన్, రానివ్వండి, రాని, ఏ కష్టమైనా, ఎంత కష్టం ఎదుర్కోవాలో రాని, ఎంత బాధ ఎదుర్కోవాలో, ఎంత అసౌకర్యాన్ని నేను అనుభవించాలో రానియండి, అన్నీ నేను నా ప్రవర్తనతో, నా ప్రశాంతతతో, ధైర్యంతో, సానుకూల సమర్పణతో, ఆనందంతో, నా గురువు నన్ను చూసి గర్వపడేలా నేను నడుచుకుంటానో లేదో చూస్తాను అంటాడు. అతనే నిజమైన బిడ్డ. అసలైన భక్తుడైతే ఎలాగంటాడంట, ఏ కష్టమైనా రాని బాబా, నేను అంత కష్టాల్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను హ్యాపీ చేయగలిగేలా నేను ప్రవర్తిస్తానో లేదో నేను చూసుకుంటాను, అందుకే ఛాలెంజ్ రాని, బ్రింగ్ ఇట్ ఆన్ అనేసి అలాగ చెప్తాడంట నిజమైన భక్తుడంటే. దీనికి మనం ఎగ్జాంపుల్గా త్యాగరాజ స్వామిని చూడొచ్చు. ఆయన కట్టిక దరిద్రంలో ఉన్నాడు. ఆయన వాళ్ళ అన్నగారు వీళ్ళకి ఫుడ్ కూడా తినడానికి లేని స్థితిలో ఉన్నారు. అప్పుడు తంజావూరు రాజుగారు ఈయన యొక్క కీర్తనల, ఆయన పాడే కృతుల మాధుర్యాన్ని తెలుసుకుని, నువ్వు ఎప్పుడు రాముడి మీదే ఎందుకు, నా దగ్గర ఒక్కసారి నా గురించి అలాగ కీర్తన పాడు, నా సమక్షంలో పాడు, నేను నీకు అనంతమైన ధనాన్ని ఇస్తాను, నీ దరిద్రం ఎప్పుడే పోగొడతాను అనేసి ఆయన ఎంతో నిధి ఇంటికి పంపిస్తాడనమాట. కానీ త్యాగరాజస్వామి ఏమంటారు, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా, నాకు ఇది సుఖాన్ని ఇస్తుందా లేదా రాముడి సన్నిధి సుఖాన్ని ఇస్తుందా అని అప్పుడు ఒక కీర్తన చేస్తారనమాట. ఆ నిధినంతా వెనక్కు పంపించేసి రాజుగారి ఆహ్వానాన్ని రిజెక్ట్ చేస్తారనమాట. అంత దరిద్రంలో ఉండటానికే నేను సిద్ధం, కానీ రాముని సేవ వదలను, నా రాముడికి తప్ప నా గళం ఇంకా వేరే వాళ్ళకి కాదు అన్నట్టుగా అంత కష్టాలు అనుభవించడానికి సిద్ధమవుతారు.
వాళ్ళ అన్నగారు కనీసం మా కోసం తీసుకొని ఒక్కటి వాళ్ళ దగ్గర పాడొచ్చు కదా, మా దారిద్రమన్న తీరిపోతుంది కదా, నువ్వు తీసుకోకపోతే తీసుకుపోయావనేసి ఎంత చెప్పి అతనితో గొడవ పెట్టుకుని అతనితో విడిపోయి ఎన్ని చేసినా కూడా ఆయన రాముని సేవ వదలడనమాట. అంటే ఏ కష్టం వచ్చినా రాని, నేను ఫేస్ చేస్తానో లేదో, ఆ భగవంతుణ్ణి సంతోషపెట్టేలాగా నేను ప్రవర్తిస్తానో లేదో చూస్తాను అనేసి అలాగ ఛాలెంజ్ చేస్తారనమాట. ఆయన అలాగ ఉన్నారు కాబట్టే చివరికి ఆ రామచంద్రుడు ఆయనకు దర్శనమిచ్చి ఆయనని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకు మళ్ళీ జన్మ అనేది లేకుండా ఇక్కడ బ్రహ్మరంధ్రం నుంచి ఆయన ప్రాణాలు ఒక పక్షుల్లా ఇలా ఎగిరిపోవడము అందరూ చూశారనమాట. అంటే అంత రెడీగా ఉన్నాడు కష్టాన్ని అనుభవించటానికి. అంటే భగవంతుడికి బిడ్డ అయితే ఏ పరిస్థితినైనా అలా స్వీకరిస్తాడనమాట. అదే చెప్తున్నారు బాబా. ఇదంతా ఇక్కడి నుంచి బాబా మనం అసలు ఎలాగ ప్రార్థించాలి ఆ పరమాత్ముణ్ణి లేదా ఆ గురువును బాబాను ఎలా ప్రార్థించాలి అనేది మనకు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా డ్రైవింగ్ అలాగా చేస్తూ వినటం కాకపోతే ఇంట్లో ఉన్నట్టయితే చక్కగా కళ్ళు మూసుకుని దాన్ని ఫీల్ అవుతూ బాబా ఏ ప్రార్థన చేయమంటున్నారో మనల్ని అది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ రోజు ఆ ప్రార్థనని మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. బాబా చెప్తున్నారు, నేను చెప్తున్నాను మీరు ఇలా ప్రార్థించండి, నా కర్మ ప్రక్షాళన సమాప్తమగుగాక, ఈ కర్మ ప్రక్షాళన ఈ జన్మలోనే పూర్తగుగాక. ప్రతి క్షణం భయంకరంగా దుఃఖంతో బాధతో నొప్పితో అంత అల్లకల్లోలంగా నుండుగాక, గందరగోళంగా బాధాకరంతో నిండిపోవుగాక, అంతా నేనిప్పుడే పూర్తి చేసుకుందునుగాక. మొత్తం నా ఏ సమస్యన రాని, ఎంత బాధనిస్తావో ఎంత కష్టాన్నిస్తావో నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నా కర్మ అయిపోని, ఇక్కడికి ప్రక్షాళన అయిపోని. ఎంత కష్టం అనుభవిస్తున్నామంటే మన పాపం అంత కరిగిపోయింది, మన కర్మ అంత కరిగిపోయినట్టు. నా కర్మ అంతా ఆడికి ఇంకా మొత్తం శుద్ధి అయిపోవాలి. అలాంటి పరిస్థితులు నాకు ఇవ్వు, నా కర్మ శుద్ధి జరిగి నేను నిన్ను చేరుకునే పరిస్థితి ఇవ్వు అనేసి అడగాలంట. కానీ ఓ సమర్థ సద్గురు, ఇవన్నీ నేను అనుభవించాల్సి వచ్చినా నేను మిమ్మల్ని నన్ను చూసి గర్వపడేలా సంతోషపడేలాగే మసలుకుంటాను. మిమ్మల్ని ప్రేమించే ఒక ప్రియుడు, ఒక బిడ్డ, ఒక శిష్యుడు, ఒక బానిస, ఒక సేవకుడు లేదా ఒక సఖుడు, ఇవన్నీ కూడా కలబోసిన రూపంగా ఉన్న నన్ను చూసి మీరు చిరునవ్వు చిందించేలా నేనుందునుగాక. మిమ్మల్ని సంతోషంగా నృత్యం చేయించే విధంగా గర్వించేలా నేను ఉందునుగాక. ఇలా ప్రార్థించమని చెప్తున్నారంటే నేను ఇలా ఉంటాను అని బాబాకు చెప్పాలి. నేను ఒక స్నేహితుణ్ణి, నవ్వించే ఒక ప్రియుణ్ణి, ఒక శిష్యుణ్ణి, బానిసని, సేవకుణ్ణి, అందరినీ నేనే నిన్ను ఏ రకంగా ఏదో ఒక రూపంలో నేను నిన్ను ఎప్పుడు కూడా సంతోష పెట్టడం అనేదే నాకు ఇంపార్టెంట్. అలాగా ఉండేలాగా నేను నడుచుకుందునుగాక అనేసి ఇలాగ ప్రార్థించాలంట. ఇంకా ఏమంటున్నారు, నీ భార్య నీకు బాధ కలిగించవచ్చు, నీ పిల్లలు నిన్ను అసహించుకోవచ్చు, నీ వ్యాపార భాగస్వామి మీ జీవితకాల కష్టాన్ని దోచుకుని మిమ్మల్ని మోసగించవచ్చు, మీ ప్రపంచం మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు, వ్యాధి మిమ్మల్ని వేధించవచ్చు, పేదరికం నలిపేయవచ్చు, ప్రతి క్షణం నరక ప్రాయంగా మారచ్చు. అంటే ఇంకా వర్స్ట్ కేస్ సినారియోస్ అన్నీ చెప్తున్నారు. ఏ టైప్ ఆఫ్ కష్టాలు, ఇంటెన్స్ సిచ్యుయేషన్స్ మనం ఏవైతే ఎదుర్కోగలుగుతామో అవన్నీ చెప్తున్నారు. ఎంత పేదరికం, మోసం చేయటం, అందరితో అవమానాలు, పిల్లలు భార్య బాధ కలిగించడం, అసహించుకోవటం, కానీ ప్రతి క్షణం నరకం అనుభవించడం, ఇవన్నీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా నేను నిన్ను ఎప్పుడు సంతోషపెట్టడానికే ట్రై చేస్తాను భగవంతుడా, దానికే నా జీవితం ఉండేది, నేను నువ్వు ఎలా చెప్పావో అలా నడుచుకుంటాను, నిన్ను సంతోషపెడతాను అని మనం ప్రార్థించాలంట. కానీ చాలా వరకు ఎలా ఉంటారు, చిన్న చిన్న వాటికి, చీటికి మాటికి, లవర్ ఒప్పుకోలేదనో, లవ్ ఫెయిల్యూర్ అనో, లేదా ఫస్ట్ ర్యాంక్ రాలేదనో, లేకపోతే పక్కింటోడు నవ్వాడనో, ఇంకా ఏదో పిచ్చి పిచ్చి రీజన్స్కి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య. అంటే ఆ పరిస్థితులు
ప్రతి ఒక్కరికి వస్తాయి. మనం ఆ సిచ్యుయేషన్స్‌ని మనలోనికి తీసేసుకోకూడదు అనమాట. మనలోనికి తీసుకొని ఇంకా మనల్ని మనం బ్లాక్ చేసేసుకొని ఒక గోడ కట్టేసుకొని మన ఆరాకి ఏ హెల్ప్ అందకుండా మనకు ఏది కనపడకుండా మనం చేసేసుకోకుండా ఉండాలి అని చెప్తున్నారనమాట. ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగ ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. చాలా వరకు సూసైడే ఫస్ట్ రిసార్ట్గా చూసుకుంటారనమాట. ఇంకా ఈ కష్టాలన్నీ పోవాలంటే ఈ శరీరం ఎండ్ అయిపోవాలి. ఈ శరీరంతో పోవు మన కష్టాలు. ఈ శరీరం పడిపోయినా ఇప్పుడు సూసైడ్ చేసుకున్నా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ జన్మలో ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది పరిస్థితి. మనకు చెప్పారు కదా బాబా, ఇప్పుడే నువ్వు పరిష్కరించుకోవాలి. ఏదైనా కానీ నీకు ఏదొచ్చినా ఏ సిచ్యుయేషన్ వచ్చినా ఇప్పుడే నువ్వు దాన్ని ఎదుర్కోవడానికి ట్రై చేయాలి, నేర్చుకోవాలి. లేదా చెయ్యలేదా మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మళ్ళీ ఇవే సిచ్యుయేషన్సే వస్తాయి. అప్పుడు ఇంకా టఫర్ సిచ్యుయేషన్స్ వస్తాయి. అమ్మ అత్తగా మారి ఇంకా ఆమెతో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. చెప్పారు కదా అలాగా ఎగ్జాంపుల్. అలాగా ఇంకా ఇంటెన్స్గా వస్తాయి మనకు సిచ్యుయేషన్స్. కాబట్టి అవి ఇప్పుడుతో పోవు. అవి మనల్ని మన సబ్కాన్షియస్ మైండ్లోనే ఉండి మనల్ని జన్మలు వెంటాడుతూ ఉంటాయి. పైగా సూసైడ్ చేసుకున్నప్పుడు మనం వెంటనే ఆ ఆత్మలోకాల్లోకి భగవంతుడి మాస్టర్స్ దగ్గరికి వెళ్ళము. మనకి న్యాచురల్ డెత్ ఏ టైంకి ఉందో ఆ టైం వరకు ఇక్కడే తిరుగుతాం. ఆ టైంలో ఆత్మగా ఉన్నప్పుడు మనం పడే బాధ ఇంకా సూక్ష్మంగా ఇంకా దారుణంగా ఉంటుంది. దానికంటే బాబోయ్ నేను బ్రతికే ఉండి దీన్ని పరిష్కరించుకుని ఉంటే బాగుండు అని ఆత్మ ఫీల్ అవుతుందంట. అట్లాంటి స్థితి అనుభవించాల్సి వస్తుంది. దాని తర్వాత దానికి పనిష్మెంట్ ఏదేది ఉందో చూసుకుని ఆ తర్వాత ఎప్పటికో మనకి మళ్ళీ జన్మ వచ్చేది. అప్పుడు కూడా సేమ్ సిచ్యుయేషన్సే వస్తాయి. అప్పుడు కూడా ఉక్కిరి బిక్కిరై సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చేంత సిచ్యుయేషన్సే వస్తాయి. ఆ సిచ్యుయేషన్స్కి మనం అలాంటి వాటికి వెళ్ళకుండా, ఆ ఆలోచన రాకుండా మనల్ని మనం కాస్త స్థిమితపరచుకొని ప్రశాంతపరచుకుంటే మన సమస్యలో నుంచి బయటపడటానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏ దారి లేకుండా అన్ని దారులు మూసుకుపోయి ఎప్పుడూ ఉండదు. ఒక సమస్య ఉంది అంటే దానికి పరిష్కారం డెఫినెట్గా ఉంటుంది. ఒక తాళం తయారు చేసినప్పుడు దానికి తాళం చెవి ఖచ్చితంగా ఉంటుంది దానికి తగ్గట్టుగా. అలాగే మన ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. కానీ మనం దాన్ని వెతుక్కోవడంలో విఫలమవుతామన్నమాట. ఈ దుఃఖంలో మునిగిపోయి ఈ నెగిటివిటీలోనే ఆ పరిష్కారం, ఆ తాళం చెవిని మనం వెతుక్కోవద్దు, అక్కడే ఉన్నా చూడమన్నమాట. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, ఎలాగా మేము ఎంత కష్టం వచ్చినా కూడా డీలా పడిపోకుండా, వెనక్కి వెళ్ళకుండా నువ్వు సంతోషపడేలాగా నేను దాన్ని ఎదుర్కొంటాను, దానికి నేను సిద్ధంగా ఉన్నా, దానికి కావలసిన శక్తిని ఇయ్యి అని మనం ప్రార్థించాలన్నమాట. నేను నిత్యం ప్రార్థించేలా, సమర్పణాభావంతో ఉండేలా, ఏది ఎదుర్కోవాల్సి వచ్చినా అది నా విధి, లేక నువ్వు నన్ను ప్రశాంతంగా, హాస్యంగా, తృప్తిగా నా ఆత్మోన్నతికి పెద్ద అడుగు వేయాలి అని తలచిన నా కోరిక మాత్రం నిన్ను సంతోషపెట్టడమే భగవంతుడా. నిన్ను గర్వపడేలా చేయటం తప్ప మరేది నాకు ముఖ్యం కాదు, ఎప్పటికీ కానేరదు. ఇదే జరగాలి, ఇదే నా ప్రార్థన, సో బీట్ ఇదే జరుగుగాక అని ఇట్లాగా మన ప్రార్థన అనేది ఉండాలి. బాబా ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు, నీ ఆత్మోన్నతికి కొన్నిసార్లు బాబా ఏం చెప్పారు, అది తీర్చగలిగితే తీరుస్తాము, లేదంటే అది నువ్వు దాని ద్వారా గోత్రు అయితేనే నువ్వు నేర్చుకుంటావు, అంటే నిన్ను ఆ సిచ్యుయేషన్ గుండా వెళ్ళేలా చేస్తాము అన్నారు. అంటే ఈ సిచ్యుయేషన్ నీ ఆత్మోన్నతి కోసమే వచ్చింది, ఇది నువ్వు దాటుకోగలిగావంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళావు అన్నట్టుగా ఉందనుకోండి. అలాంటి సిచ్యుయేషన్లో మనకి ఎవరో ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం కావచ్చు, లేదా ఆ పరిస్థితిని ఎదుర్కొనే ప్రాసెస్లో నీలో నీకు తెలియని నైపుణ్యం ఏదైనా బయటికి రావచ్చు. ఓ నేను ఇది కూడా చేయగలనా, ఇలా కూడా నాకు సాధ్యమవుతుందా అని మీలో మీకు తెలియని మరో కోణం మీరు డిస్కవర్ చేయొచ్చు అనమాట. అలాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓన్లీ థింగ్ వచ్చేసి మనం గివప్ ఇచ్చేయకుండా, గివప్ అవ్వకుండా ఏ ప్రాబ్లం అయినా సరే అనుభవిస్తాను అని రెడీ అవ్వాలి. ఆ అంగీకార స్థితి మనకు రావాలి. ఎక్కడ తగ్గిపోను నేను, నువ్వున్నావు నా పక్కన, నాకు అసలు భయం ఎందుకు, నువ్వే నడిపిస్తున్నావు, నాకు కావలసిన శక్తిని నువ్వే ఇస్తున్నావు,
నేను ఇంక ఎందుకు భయపడాలి అనే ధైర్యంతో అలా ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఏదో ఒక హెల్ప్ లభిస్తుంది. దాని ద్వారా మనం ఒక స్టెప్ పైకి వెళ్తామన్నమాట మన స్పిరిచువల్ ల్యాడర్లో. మై సన్, నీవు ఇలాగా ప్రేమిస్తే నీ గురువు నిన్ను చూసి చిరునవ్వుతో ఇలా అంటాడు, ఆహ్, నా బిడ్డ ఇప్పుడు కదా నేర్చుకోవడం మొదలుపెట్టాడు అని. చక్కగా బాబా చిరునవ్వుతో ఇలా చెప్తారనమాట. ఇన్ని రోజులు ఏదో ప్రదక్షిణాలు చేస్తూ టెంకాయలు కొడుతూ అది ఇది చేస్తూ సమస్యని ఎలా ఎదుర్కోవాలో కాకుండా ఎలా తప్పించుకోవాలి అనే మార్గాలే వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు రా వీడు నేర్చుకుంటున్నాడు, ఇప్పుడు రూట్లోకి వచ్చాడురా నా బిడ్డ అనేసి బాబా సంతోషిస్తారంట. వెరీ గుడ్, చాలా బాగుంది, హాహా అని అంటారంట బాబా. కాబట్టి బేటా, కొబ్బరికాయను పగలగొట్టి గురువు యొక్క సిగ్గులేని ప్రేమికుడుగా మారకండి. మీ అసౌకర్యం, బాధ, నాశనం, మీ మరియు వ్యంగ్యాలను పట్టించుకోకండి. మనము ఆ కొబ్బరికాయ కొట్టడము అంటేనే మన అహంకారాన్ని బద్దలు కొట్టడం. ఆ బద్దలు కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ లోపల ఉండే ఆ తెల్లని పదార్థము అంత స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. మన ఆత్మ కూడా ఆ వైట్ పార్టే మన ఆత్మ అన్నట్టు. కాబట్టి బాబా, నా తలకాయని, నా అహంకారాన్ని బద్దలు కొట్టేసేయి, అప్పుడు నేను నా ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోగలుగుతాను. ఈ పైన ఉండే నా మైండ్ చేసే ఈ మాయలు ఇవన్నీ వద్దు, పగలగొట్టేసాయి అనేసి మనం చెప్పుకోవాలన్నమాట. మీకు ఏ అసౌకర్యం కలిగినా, ఏది కలిగినా మీరు దాన్ని పట్టించుకోవద్దు. ఎంతటి కష్టం వచ్చినా కూడా, ఏ బాధ కలిగినా మీరు అసలు వాటిని మీ లోపలికి తీసుకోవద్దు, పట్టించుకోవద్దు. మీరున్న పరిస్థితులను మీరు తప్పించుకోలేరు. కాబట్టి మీరు మీ స్వాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంచుకోండి. స్వాభిమానం అంటే ఇక్కడ అహంకారం కాదు, ఆత్మగౌరవం అని చెప్తున్నారు. మనము ఆత్మస్థితిలో ఉన్నామనుకోండి, మనకి చిన్న చిన్నవి ఏవి అసలు మనము పట్టించుకోము. ఇప్పుడు ఒకరు ఏదైనా అన్నారు అంటే కూడా సరేలే, వాళ్ళకున్న జ్ఞానం అంతే, అంతకన్నా ఎక్కువ ఆలోచించలేరు. సో వాళ్ళు ఒక మాట అన్నారు, పర్వాలేదు అని పట్టించుకోరు అనమాట. అంటే మనం ఆత్మోన్నతి స్థితిలో ఉన్నాము అని ఎలా తెలుస్తుందంటే, మనం కాస్త వెనక్కి తగ్గినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా అహంకారం అనుకోండి, ఏదైనా ఆర్గ్యూ చేస్తుంటారు, భార్యాభర్తల మధ్యనే రావచ్చు, ఎవరి మధ్య అయినా, ఎక్కడైనా ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా వస్తే నేనే గెలవాలి, నాదే పై చేయవ్వాలి అనే ఇది ఉంటుంది. అది అహంకారం, అది కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అని చెప్తున్నారు బాబా. మీ స్వాభిమానం గొప్పగా ఉంచుకోవాలి అంటే వాళ్ళనే మాట కానీ ఆ సిచ్యుయేషన్స్ కానీ మీ ఆత్మని హర్ట్ అయ్యేలాగా మీరు అలౌ చేయకూడదు అసలు. మన యోగుల్ని చూస్తూ ఉంటాం, యోగులు, స్వాములు, ఇప్పుడు గురువులు చూస్తూ ఉంటాం మనము తెలియక ఏదో వాగామనుకోండి, వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎందుకంటే మన స్థితి అది, వీడి స్థితి ఇంతేలే అనేసి ఊరుకుంటారు. వాళ్ళు ఏదైనా కూడా అన్ని సమానంగా స్వీకరిస్తారు, స్థితప్రజ్ఞతతో ఉంటారనమాట. శీతోష్ణ సుఖదుఖాలను లెక్క చేయరు. అవమానమైనా, నిందైనా, పొగడ్తైనా వాళ్ళకు ఒక్కటే, దేన్నైనా ఒకటేలాగా తీసుకుంటారనమాట. ఆత్మస్థితిలో ఉన్నతంగా ఉన్నవాళ్ళు దేనిని పట్టించుకోరు, అది వాళ్ళ లోపలికి తీసుకోరనమాట. మనం లోపలికి తీసుకుంటేనే, ఇప్పుడు ఒకరు ఏదైనా మాట అన్నా, ఏదైనా అవమానించినా దాన్ని మనం లోపలికి తీసుకుని పదే పదే మన మనసులో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకొని మనం అలా ఉంటాము. అలా ఉన్నప్పుడు మన శరీరం కాదు, మన ఆత్మ బాధపడుతుంది అనమాట. ఇలాంటివన్నీ మీరు అసలు పట్టించుకోవద్దంటే అంటున్నారు. అందుకే బాబా, మీ ఆత్మ గౌరవాన్ని ఉన్నతంగా ఉంచుకోండి, దాన్ని ఏ దాంతో కలుషితం కానియొద్దు. మీకు ఇంకా అవ్వదు, అది భంగం కలిగే పరిస్థితే వచ్చింది, ఇంకా ఆ పరిస్థితిలోంచి బయటపడలేకపోతున్నారు అంటే ఏం చేయాలి? అది ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే, అది ఒక వివాహ సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా అది మీ గురువుకి అప్పగించండి అంటున్నారు. మీ గురువును సంతోష పెట్టడానికి, అప్పుడు దుర్వినియోగాన్ని, అబ్యూజ్ను కూడా చిరునవ్వుతో మీరు ఒక ప్రసాదంగా స్వీకరిస్తారు. అంటే మనం పూర్తిగా ఆత్మస్థితిలో ఉన్నాము అన్నప్పుడు మనం దేన్ని పట్టించుకోము. ఇప్పుడు కొన్ని ఇళ్లల్లో భర్త తాగేసి వచ్చి భార్యని కొట్టడం కానీ, అత్తాకోడళ్ళు గొడవ పడడం, చాలా దారుణమైన మాటలు అనుకోవడము, వర్బల్ అబ్యూజ్ ఇలా అంతా ఉంటుంది. అవన్నీ కూడా
ఏదైనా సరే ఇది నాకొక ప్రసాదం లాంటిదే అనే స్వీకరించగలిగే స్థితిలో ఉంటారంటే, అంతటి సమర్పణా భావంతో ఆ స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏది కూడా, ఏ పరిస్థితి కూడా అఫెక్ట్ చెయ్యదు అని చెప్తున్నారనమాట బాబా. అన్నింటినీ వదిలివేయండి. కానీ నా గురువు నాతోనే ఉన్నారనే జ్ఞానాన్ని నేను నా ఆలోచనలు, మాటలు, చర్యల ద్వారా ఆయనను చాలా సంతోషపెట్టగలను లేదా బాగా విచారించేలా కూడా చెయ్యగలను అన్న జ్ఞానాన్ని తప్ప మిగతావన్నీ వదిలేసేయండి అంటున్నారు. మన గురువు మన పక్కనే ఉన్నారు, అదో చెయ్యి అందిస్తూ ఉన్నారు. మనం చెయ్యి ఇవ్వటమే లేట్. నీ చెయ్యివ్వు, నన్ను నీకు గైడ్గా, ఒక మార్గదర్శిగా ఉండనివ్వు, నేను గైడ్ చేస్తాను నిన్ను అంటున్నారు. సో నా గురువు నాతోనే ఉన్నారు. నా యొక్క ఒక ఆలోచన కానీ, మాట కానీ, నేను చేసే ఒక పని ద్వారా కానీ ఆయనని సంతోషపెట్టగలను, లేదా ఆయనని బాధ పెట్టగలుగుతాను. కాబట్టి మన మనోవాక్కాయ కర్మలు ఎలా ఉండాలని చెప్తున్నారు? శుద్ధితో, త్రికరణ శుద్ధితో ఉండాలి. సరైన ఆలోచనలు చేయాలి, మంచి మాటలు, ప్రేమతో మాట్లాడాలి, ఒకరిని నిందించకుండా, ఒకరిని బాధ పెట్టకుండా ఉండేలాగా మాట్లాడాలి. మన పనులు ధర్మబద్ధంగా ఉండాలి. ఏది చేసినా అది మనకి ఎంతటి బాధను కలిగిస్తున్నా సరే ధర్మబద్ధంగానే మనము ఒక పని చేస్తాము అనేసి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే గురువు నాతో ఉన్నాడు. ఆయన నాతో ఉన్నప్పుడు నేను అసలు ఏ దానికి భయపడాలి? ఏ దానికని ఎందుకు నేను అనవసరమైన తప్పుడు పనులన్నీ చేయాలి? చక్కగా నేను ఇలాగ ఉండాలి. నేను మంచిగా ఉంటే, శుద్ధిగా ఉన్నానంటే నా గురువు సంతోషపడతాడు. లేదు నేను వెనక్కి వెళ్ళాను అంటే ఆయన బాధపడతారు అనే జ్ఞానం ఒక్కటి మనకు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అంటున్నారు బాబా. నువ్వు గనక నిన్ను ఇబ్బంది పెట్టే, బాధ పెట్టే ప్రతి వ్యక్తిని నీ గురువు నిన్ను పెరగటానికి, అంటే నీ ఆత్మోన్నతికి ఉపయోగించుకుంటున్న ఒక సాధనంలాగా గనక నువ్వు గ్రహించి చూడగలిగితే, ప్రతి పరిస్థితిని నా గురువు గర్వపడేలా చేసే ఒక అవకాశంగా మార్చుకోగలిగితే, ప్రతి దురదృష్టకర సంఘటన నా గురువును సంతోషపెట్టే ఒక ద్వారంలాగా నేను మార్చుకుంటాను. నా కర్మ రుణం తీర్చుకుంటున్నాను. ప్రతి కన్నీటి బొట్టును మౌనంగా, సంపూర్ణ శరణాగతితో, పూర్తి అంగీకారంతో గురువును అలంకరించే ఒక ముత్యంగా తీసుకుంటాను. ప్రతి విపత్తుని కూడా గురువును నీ మీద శ్రద్ధ పెట్టి ఈ కార్మిక బంధం నుంచి త్వరగా విముక్తి చేసి శాశ్వతంగా ఆయనతో ఉండటానికి చేస్తున్నారు అనుకోండి అంటున్నారంటే బాబా చెప్తున్నారు. ప్రతి పరిస్థితిని కూడా మీరు ఇలా తీసుకోండి. మనకు ఒక పరిస్థితి వచ్చింది, మనల్ని ఒకరు ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది కలిగిస్తున్నారు అనుకోండి. ఆ వ్యక్తిని మన కోసం బాబానే పంపారు. బాబా అతన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాడు. నాకు ఈ లెసన్ నేర్పించటానికి, నాకు ఈ దురదృష్టకరమైన సంఘటన కలిగిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ద్వారా నాకు ఈ చెడు జరిగితే కానీ నేను దీంట్లో నుంచి బయటపడను, ఈ కర్మబంధంలో నుంచి. అలాగా మనము భావించుకోగలిగితే, ఇప్పుడు అత్త బాధ పెడుతోంది అనుకోండి, బాధ పెట్టని అక్కడితో ఆమెకి నాకు కర్మరుణం తీరిపోతుంది. సో దాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాము. ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా, మనల్ని బాధించే వ్యక్తులు, సంఘటనలన్నీ కూడా మన కర్మను రిపేర్ చేయటానికి, మనల్ని త్వరగా తన దగ్గరికి చేర్చుకోవటానికి బాబా ఉపయోగిస్తున్న సాధనాలు, టూల్స్ అన్నమాట. వాళ్ళు మేర్ టూల్స్. కాబట్టి వాళ్ళ మీద ఏ ద్వేషం పెట్టుకోకుండా, ఎందుకంటే బాబానే పంపించారు నా కోసం. బాబా మన మీద శ్రద్ధ పెట్టి మన కార్మిక బంధంలోంచి త్వరగా విముక్తుల్ని చేయటానికి ఆ పరిస్థితి కల్పిస్తున్నారు. మనం ఈ భావనలతో ఉంటూ ముందుకెళ్ళాలి. అలాగే ఈ ప్రాసెస్లో నా కళ్ళ నుంచి కారే ప్రతి కన్నీటి చుక్క నీకు ముత్యంలా సమర్పించుకుంటాను. ఆ రకంగా నేను ఎదుర్కొంటాను బాబా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అనేసి, అలా ఉండాలి అనేసి చెప్తూ ఉన్నారనమాట బాబా. ఇంకేమంటున్నారు బాబా? అప్పుడు ఇలా మన భావనలు, ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో, అప్పుడు దెన్ మై సన్ అంతా శుభమే జరుగుతుంది. ఆల్ ఈజ్ వెల్ అండ్ గుడ్. అప్పుడే మీరు నిజంగా సరైన మార్గంలో ఉన్నట్టు. మీ గురువే మీ ప్రపంచం, మీ సమస్త విశ్వం, మీ శ్వాస, మీ ఉనికి యొక్క అసలైన కారణం. నా పిల్లలైన మీ ప్రతి ఒక్కరి నుంచి నేను కోరుకునేది ఇదే.
ఈ ఒక్క కోరికే నేను మీ నుండి కోరుకునేది నాయన, మై చైల్డ్ అనేసి అంటూ ఉన్నారు బాబా. అంటే మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు అంతా మీకు మంచే జరుగుతుంది. ఆల్ ఈజ్ వెల్. ఇలాంటి భావనలతో మీరు మంచిగా ఉన్నప్పుడే మీరు కరెక్ట్ ప్యాత్లో ఉన్నారు, సరైన మార్గంలో ఉన్నట్టు లెక్క. మీకు అప్పుడు మీ గురువే ప్రపంచం, ఆయనే మీ శ్వాస, ఆయనే మీకు అంతా, మీ ఉనికి అన్నీ ఆయన, ఇంక వేరే ఏది లేదు అన్న గురువు లేదా నమ్మిన భగవంతుడు. ప్రపంచంలో ఉన్న అన్ని కారణాలకు కారణం నేనే అంటారు భగవానుడు. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు బాబా, మీ ఉనికి యొక్క, మీ శ్వాస యొక్క, మీకు అన్నిటికీ కూడా మీ ప్రపంచం యొక్క అసలైన కారణం నేనే. నేను మీ నుంచి ఇది ఒక్కటే కోరుకునేది, మీరు ఇలా ప్రార్థించాలి, మీరు ఇలా ఉండాలి అనేసి చెప్తున్నారు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఏది జరిగినా నాకు శుభమే జరుగుతోంది, నా కర్మ ప్రక్షాళన అయిపోతుంది, బాబాని సంతోషపెట్టే మార్గం నాకు ఓపెన్ అవుతోంది, ఇంకా బాబాకు నేను దగ్గర అవుతున్నాను, నా కర్మ పూర్తి అయిపోతోంది, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు, ఎంత బాగా మోసం చేశాడు, హింసించాడు, అయినా ఎవ్వరి మీద కూడా నాకు కోపం లేదు, వీళ్ళంతా బాబా సాధనాలే, నేను బాబాను సంతోష పెట్టడానికే ఉన్నాను, బాబా నన్ను ఎంత శ్రద్ధగా నన్ను తన దగ్గరికి చేర్చుకోవడం కోసం, నా కర్మ శుద్ధి చేయటం కోసం ఈ వ్యక్తులని సాధనాలుగా ఉపయోగిస్తూ ఉన్నాడు అని, అలాంటి ప్రార్థన మనం చేయాలి అని చెప్తున్నారనమాట. అలా ఉంటే బాబా చాలా హ్యాపీ అవుతాను అనేసి అంటూ ఉన్నారనమాట. ఇది చాలా ఇంటెన్స్గా ఉన్న సబ్జెక్టు. ఇది కేవలం 2 పేజెస్లోనే ఉంది. ఇదంతా కూడా మీరు దీన్ని చదవాలి అనుకుంటే ఫకీర్ బుక్ 2లో 132, 134 దాకా ఆ 2-3 పేజెస్లోనే మీకు ఉంటుందన్నమాట ఈ ప్రేయర్, దీనికి సంబంధించిందంతా ఒకసారి చదువుకోండి. సో ఇక్కడ దాకా స్టాప్ చేసుకుందాం. ఇక్కడ బాబా ముగించే ముందు బాబా చెప్పిన దాంట్లో మనకు మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సినది రిపీట్ చేసి చెప్తున్నారనమాట. కాబట్టి అద్భుతం జరగాలని అడగకండి, మిమ్మల్ని మీరే అంగీకారం, ధైర్యం, ఆనందం మరియు ప్రశాంతత యొక్క అద్భుతంగా మార్చుకోండి. అంటే ఏవో మిరాకిల్స్ జరగాలని ఆశించొద్దు, మీరే ఒక మిరాకిల్గా తయారవ్వండి. ఎప్పుడవుతుంది అలాగా? మనం స్వీకరించే స్థితిలో అంగీకారంతో, ధైర్యంతో, ఆనందంతో, ప్రశాంతతగా ఉంటే, కామ్గా ఉంటే, అప్పుడు మనమే ఒక అద్భుతంగా మారిపోతాము. ఆ అద్భుతం భగవంతుడి దగ్గరికి చేరిపోతుంది అనేసి చెప్తూ ఉన్నారు బాబా. సో మన సాధన సరిగా ఉందా లేదా అనేది ఇక మనమే చెక్ చేసుకోవాలి. మనం కరెక్ట్ ప్యాత్లో ఉన్నామా లేదా అనేది మనమే చెక్ చేసుకోవాలి. బాబా చెప్పినవన్నీ మనము అలాగ ఫీల్ అవ్వగలిగే స్థితికి వచ్చినప్పుడే మనం సరైన మార్గంలో ఉన్నట్టు లెక్క. ఒక పరిస్థితిని ఎలా ఫేస్ చేస్తున్నాం, భయంగా ఫేస్ చేస్తున్నామా, బ్రింగ్ ఇట్ ఆన్, ఏదైనా రాని నేను రెడీగా ఉన్నాను, దీంతో నా కర్మ ప్రక్షాళన అవుతుంది అన్నట్టుగా ఉన్నామా అనేది చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఒక పరిస్థితి ద్వారా మనం గోత్రు అవ్వాల్సి వస్తే, ఓకే బాబా నన్ను ముందుకు తీసుకువెళ్ళటానికి, నా కర్మ తొలగాలి అంటే నేను ఇది అనుభవించి తీరాల్సిందే అనేది మనం అర్థం చేసుకొని ముందుకు సాగాలి. సో ఈ విధంగా మనం బాబా చెప్పినవన్నీ, ప్రతి విషయాన్ని కూడా జీర్ణించుకుని మన లోపలికి, మన శ్వాసలోకి కలిపేసుకోవాలన్నమాట. ఇంకా అది మనం ఏం చేస్తున్నా, ఏ సిచ్యుయేషన్ వచ్చినా కూడా మనకి ఇవన్నీ గుర్తు రావాలి. వీటిని మనము నిత్యం ప్రాక్టీస్లో పెట్టి ఆ బాబా దగ్గరికి మనం త్వరగా చేరుకోవాలని కోరుకుందాం. ఇంకా బాబా ఏ జ్ఞానాన్ని అందించబోతున్నారో వచ్చే గురువారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.